ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే, లేదు సెక్రటేరియట్ దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచ్లు అన్నీ ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్ళకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి, అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. నీకు అసలు అధికారంలోకి వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ? ఇంత చిల్లర వేషాలు ఎవరన్నా వేస్తారా ఒక పొలిటికల్ పార్టీ? ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మెయిన్ ఏమంటావు కాంపిటేటర్ లాగానో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ అయితే ఇదే ప్రజల జీవితాలతో ఆడుకునేది ఆట, అందులో వృద్ధుల జీవితాలతో ఆడుకునే ఆట. నీకు తెలియదా దాదాపు 20,000 దాకా సెక్రటేరియట్ ఉంటే అది సులభం అవుతుందా? 7,000 8,000 బ్రాంచీలు ఉన్న బ్యాంకుల దగ్గర సులభం అవుతుందా? నువ్వు వెళ్ళకపోతే అసలు ఈసీ ఎందుకు ఇస్తుంది నీకు? ఇప్పుడు బీజేపీతో కొత్త మిత్రత్వం వల్లనో అక్కడ పోయి ప్రెజర్ తెచ్చారా? వ్యవస్థల్లో నీకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రెజర్ తెచ్చారా? లేక నీ గోల భరించలేక ఎందుకు వచ్చిన గొడవలే మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళు చెప్పేటట్టు అంత ప్రెజర్ తీసుకొచ్చారా? ఆఖరి పరిస్థితినేమో పెనం నుంచి పొయ్యిలో, ఫస్ట్ ఏమో పెనం మీద పడేసినాం, లక్షణంగా ఊరకున్న ప్రాణానికి ఊరేయడం అంటే ఎట్లుంటుంది, దాని నుంచి పెనం మీద పడేసావు, ఆ నుంచి అటు ఇటు ఎత్తేసి పొయ్యిలో పడేసావు. ఈరోజు మళ్ళీ దానికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చెప్పి మళ్ళీ దానికి గొడవ చేస్తాం. ఇది ప్రజలు ఎట్లా దీన్ని ఇదవుతారని అనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇంక నీ ఇమ్మీడియట్లీ పాత రోజులు గుర్తు రాకుండా ఉంటాయి జనానికి. గతంలో 14-19 మధ్య ఎట్లా చేశారనేది గుర్తురాదా? అండ్ 14-19 మధ్య అట్లా చేశావు. ఇప్పుడేమో 3,000 ఉన్నది 4,000 ఎట్లా ఇస్తావో తెలియదు, 4,000 అని అనౌన్స్ చేశావు. అది కూడా కొన్ని వర్గాలకు మళ్ళీ 50 ఏళ్లకే అని అది అనౌన్స్ చేశావు. జనం నమ్ముతారని. నువ్వు ఇస్తే ఏమవుతుంది, నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది ఒకసారి ఫ్యూచర్ మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక కాదు, మీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం, ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల దగ్గరనో మండల ఆఫీస్ దగ్గరనో ఇంకో దగ్గరనో రేయింబవళ్ళు రోజుల తరబడి వెయిట్ చేసి ఆ వచ్చిన దాంట్లో అరాకొర పెన్షన్లు ఇస్తే ఎలిజిబిలిటీ అర్హత లేదని ఇప్పుడు 66 లక్షలు శాచురేషన్ మనం ఇస్తున్నది, ఏ 30 లక్షలు 40 లక్షలకు దించుతాడు. అవి కూడా కొత్త పెట్టి రోజుల తరబడి తిప్పుకొని నీ పెన్షన్ వద్దు ఏమొద్దు అనుకునేంతవరకు తోసుకుంటా పోయి అప్పు చేతిలో పెడతాడు. అది ఇట్లా ఉంటుంది అని పాత రోజులు గుర్తు చేసే రకంగా చేసుకున్నాడు. ఈ పూర్తి పాపం నేరం ఆయనది, చంద్రబాబు నాయుడుది, ఆయన పార్టీది. వాళ్ళ ఆలోచన ఏదైతే వికృతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామమే ఈరోజు ఇప్పుడు పెన్షనర్లు వృద్ధులు పింఛన్దారులు వాళ్ళ పడుతున్న అవస్థలకు కారణం. దీంట్లో ఏమాత్రం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాలంటీర్లకు సంబంధించి అనౌన్స్ చేశాడు, వాలంటీర్లను కొనసాగిస్తాం, 5,000 10,000 చేస్తామని. ఎవరు వస్తారు అక్కడ వచ్చేది మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తారు, వాళ్ళకు 10,000 ఇస్తారు. ఈ వాలంటీర్లు ఎందుకు కొనసాగిస్తాడైనా? అంటే వెనక్కు 2014లో తన పూర్తి విశ్వరూపం ఏదైతే చూపించాడో 19లో దించినందుకు తనను అంత అవమానకరంగా దించిన రాష్ట్ర ప్రజల మీద ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఎంత కసి ఉందో, 14లో అవమానం జరగకపోయినా అంతగా కసి తీర్చుకున్నవాడు ఈసారి తనకు జరిగిన 19లో జరిగిన అవమానానికి మళ్ళీ పొరపాటున ఓటు వేస్తే ఈయనకు ఇంకా ఎంతగా తొక్కుతాడనేది నిప్పులగుండంలో వేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల తరపు వాళ్ళ బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, చెలగాట మాడతాడు జీవితాలతో అనేది ఈ ఒక్క పెన్షనర్ల విషయంలో ఇప్పుడు ఆడుకుంటున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న డ్రామా చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా దాని చేతిలోకి మళ్ళీ రాష్ట్రం పోతుంది. కింద
వీళ్ళు మన గ్రామ దానికి సంబంధించిన తరపున జన్మభూమి కమిటీలది వాళ్ళకు 10,000 ఆదాయం. సో వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి హక్కులు అధికారాలు కల్పించే కార్యక్రమం జరుగుతుందనే విషయం ప్రజలు అందరూ గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక 2-3 విషయాలు మేనిఫెస్టోకి సంబంధించి. మేనిఫెస్టోలో చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాం, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశారు. ఆ పక్కన నిలబడిన ఆయన పెద్ద మనిషి బీజేపీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఎవరో ఆయన అని అంటే సిద్ధార్థ రాజ్ సింగ్ ఎవరు ఆయన అన్నారంటే లేదు అని ఆయనతో ఏదో 2 ముక్కలు చెప్పించినట్టున్నాడు. మా మద్దతు ఉంటుంది, అయితే ఈయన ఇంటర్ప్రిటేషన్ చంద్రబాబు చెప్పాడు, నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు చేయదు, బీజేపీకి అలవాట్లేదు ఇదని అన్నాక చూస్తే మరి నిజంగా అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఎట్లా వీళ్ళు రిలీజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఇది ఎక్కడిది? ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇది అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంకా సిక్కింలో అయితే ఒకటి ఉండాలి కదా, సంకల్ప పత్రాన్ని. సిక్కింలో అయితే మేనిఫెస్టో కమిటీని కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్స్ మెసేజ్ అని కూడా పెడతారు. ఇది ఎక్కడేది? ఇది సిక్కిం. ఇది సిక్కిం. ఇది మేనిఫెస్టో కమిటీని మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఏమేం చేయాలనుకుంటారో స్టేట్కి పెడతారు. నిజంగా వాళ్ళకి సీరియస్నెస్ ఉంటాయి. అంటే నేను ఎందుకంటున్నాను ఇది అంటే వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు ఉన్నట్టున్నాయి.